అందరికీ నమస్కారం. మనం చిన్నప్పటి నుంచి రోజుకో లేదా ప్రతి శనివారం ఆదివారం గుడికి వెళ్తూనే ఉంటాం. గుడికి వెళ్ళి దండం పెట్టుకో అంతా మంచి జరుగుతుంది అని మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, దేవుడు అంతటా ఉన్నప్పుడు కేవలం గుడికే ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో కూర్చుని దండం పెట్టుకుంటే సరిపోదా? దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి? ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం గుడికి ఎందుకు వెళ్ళాలో, వెళ్తే మన లైఫ్ ఎలా మారుతుందో క్లియర్గా తెలుసుకుందాం. మొదటి కారణం ఎనర్జీ. మన పూర్వీకులు గుడులను ఎక్కడ పడితే అక్కడ కట్టలేదు. భూమి యొక్క అయస్కాంతం అంటే మ్యాగ్నెట్, విద్యుత్ తరంగాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్న స్థలాన్ని చూసి గుడులు కట్టారు. దీన్నే మనం గర్భగుడి అంటాం. మీకు తెలుసా, ప్రతి గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు దానికి కింద కొన్ని రాగరేకులు లేదా యంత్రాలను ఉంచుతారు. ఇవి భూమిలోని పాజిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసి చుట్టుపక్కల పరిసరాల్లోకి వదులుతాయి. మనం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి ప్రవేశిస్తుంది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఒక తెలియని ప్రశాంతత, ఉత్సాహం వస్తాయి. రెండో కారణం మన పంచేంద్రియాల యాక్టివేషన్. గుడికి వెళ్ళినప్పుడు మన 5 జ్ఞానేంద్రియాలు ఎలా యాక్టివేట్ అవుతాయో గమనించారా? వినడం. మనం గుడి గంట కొట్టినప్పుడు వచ్చే ఆ ఓం అనే శబ్దం మన బ్రెయిన్లోని లెఫ్ట్ అండ్ రైట్ లోబ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. చూడటం. చీకటి గర్భగుడిలో హారతి వెలిగించినప్పుడు ఆ వెలుగుని చూడటం వల్ల మన కంటి చూపుకి మంచిది. తాకడం. ఆ హారతి వేడిని చేతులతో తీసుకొని కళ్ళకు అద్దుకుంటాం. రుచి. లవంగాలు, యాలకులు, తులసి వేసిన తీర్థం తాగడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. వాసన. గుడిలో ఉండే కర్పూరం, అగరవత్తులు, పూల సువాసన మన మనసుని ప్రశాంతపరుస్తాయి. ఇలా 5 ఇంద్రియాలు ఒకేసారి యాక్టివేట్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్న స్ట్రెస్ హార్మోన్స్ తగ్గి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇక మూడోది మెంటల్ పీస్. ఈ రోజుల్లో మన లైఫ్ ఎంత బిజీ అయిపోయిందో తెలుసు. ఆఫీస్ టెన్షన్స్, స్టడీస్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వీటన్నిటి మధ్య మన మైండ్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. కానీ గుడిలోకి అడుగు పెట్టగానే మొబైల్స్ పక్కన పెడతాం, బయట ప్రపంచాన్ని మర్చిపోతాం. పెద్దవాళ్ళు చెప్తారు, గుడికి వెళ్ళినప్పుడు కేవలం దండం పెట్టుకుని వెంటనే వచ్చేయకూడదు, అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి అని. ఎందుకంటే వందల మంది అక్కడ కూర్చొని పాజిటివ్గా ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఏరియా మొత్తం ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. అక్కడ కూర్చోవడం వల్ల మీ యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గి లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, గుడికి వెళ్ళడం అంటే కేవలం దేవుడికి కోరికలు కోరుకోవడం మాత్రమే కాదు. అది మనల్ని మనం రీఛార్జ్ చేసుకునే ఒక పవిత్రమైన స్థలం. మన సంస్కృతి, సైన్స్ కలిసిన ఒక అద్భుత కేంద్రం. వీలైతే వారానికి ఒక్కసారైనా మీ దగ్గరలోని గుడికి వెళ్ళండి, కాసేపు ప్రశాంతంగా గడపండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.